నమస్కారం. ఈరోజు మనం ఒక కథను కొంచెం లోతుగా పరిశీలిద్దాం. దాని పేరు ఖాళీ జేబు నిండు హృదయం. ఇది పరిస్థితులు ఎలా ఉన్నా సరే మన లోపల ఉండే విలువలు, ఆ సంకల్పం, వాటికున్న శక్తి గురించి చెప్పే కథ. కథలో అర్జున్ అని ఒక కుర్రాడుంటాడు. చిన్న పల్లెటూరులో, అంటే చాలా పేదరికం. వాళ్ళ నాన్న లేడు, అమ్మ ఏమో కూరగాయలు అమ్ముతూ ఉంటుంది. పాపం ఆ అబ్బాయికి చెప్పులు కూడా ఉండవు. ఎప్పుడూ మాసిన చొక్కాతోనే కనిపిస్తాడు. అయినా సరే అతనిలో ఏదో తెలియని ఆకర్షణ. ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. అందుకే అన్నారు కదా, జేబు ఖాళీ అయినా హృదయం మాత్రం నిండుగా ఉంటుందని. ఈ కథ మనకు ఏం నేర్పిస్తుందో చూద్దాం. అవునండి, మీరు చెప్పింది చాలా నిజం. ఈ కథ అంటే మనకు బయట కనిపించేదానికి, లోపల ఉండేదానికి మధ్య ఉన్న తేడాను చాలా స్పష్టంగా చూపిస్తుంది. ముఖ్యంగా అర్జున్ వాళ్ళమ్మ చెప్పిన మాటలున్నాయి చూసారా, అవి చాలా ఆలోచింపజేస్తాయి. అవును, నాకు కూడా అదే అనిపించింది. మరి ఆ సంఘటన అర్జున్ని అంతగా ప్రభావితం చేసిందంటారు కదా. అదే మార్కెట్లో ఆ ధనవంతుడు తన కారుకి ఎవరో యాచకుడు తగిలాడని పెద్దగా అరవడం, అది చూస్తాడు కదా అర్జున్. తన్ని బాగా కదిలించింది. ఆ రాత్రి అతను వాళ్ల అమ్మ దగ్గరకు వెళ్లి అడుగుతాడు, అమ్మా, డబ్బున్నవాళ్లు ఎందుకంత కోపంగా ఉంటారు అని. చాలా అమాయకమైన ప్రశ్నలా అనిపించినా అందులో లోతైన పరిశీలన ఉంది. నిజమే. దానికి వాళ్ల అమ్మ చెప్పిన సమాధానం అదే అసలు కథకే గుండెకాయలాంటిది. ఏమిటది? ఆమె అంటుంది, కొన్నిసార్లు నాయనా, హృదయం ఖాళీగా ఉన్నప్పుడు జేబులో ఎంత డబ్బుందనేది ముఖ్యం కాదు. వావ్! అంటే భౌతిక సంపద కంటే మానవత్వం, మనసు నిండుగా ఉండడం ముఖ్యమని. అవును, సరిగ్గా అదే. ఆ మాటలు అర్జున్ మనసులో బలంగా నాటుకుపోయాయి. ఆ తర్వాతే కదా అతను ఇంకా పట్టుదలగా మారింది. వీధి ద్వీపాల కింద కూర్చుని చదువుకోవడం. అవును, కోచింగ్లు లేవు, అదనపు పుస్తకాలు లేవు. అయినా సరే ఉన్న సమయాన్ని వృధా చెయ్యకూడదు అని గట్టిగా నమ్మాడు. ప్రతి నిమిషం విలువైనది అని భావించాడు. ఇక్కడే అతని క్రమశిక్షణ, ఆ దృష్టి, అంటే ఆ లక్ష్యంపై ఉన్న గురి కనిపిస్తుంది. తన పరిస్థితి తనకు తెలుసు, కానీ దాన్ని అధిగమించాలనే తపన, అదే అతని విజయానికి పునాది వేసింది. అదృష్టవశాత్తు అతని పట్టుదలని ఒక ఉపాధ్యాయుడు గమనించాడు కదా. అవును, ఆయన ప్రోత్సాహంతోనే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడం, అది రావడం. ఆ స్కాలర్షిప్తోనే అతను నగరంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. తర్వాత ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించాడు. ఇది చూస్తే అంటే లోపల సంకల్పం ఉండి సరైన సమయాల్లో బయట నుంచి చిన్న సహాయం అందితే ఎంత మార్పొస్తుందో అర్థమవుతుంది. ఆ టీచర్ రూపంలో అతనికి సహాయం దొరికింది. మరి చాలా ఏళ్ల తర్వాత అర్జున్ మళ్లీ తన ఊరికి తిరిగి వచ్చాడు. అది కూడా సూట్లోనో కార్లోనో కాకుండా పాత రోజుల్లాగే సైకిల్ పై. అవును, కానీ ఈసారి కూరగాయలు అమ్మడానికి కాదు. కానే కాదు, తనలాంటి పేద పిల్లల కోసం ఒక ఉచిత పాఠశాల పెట్టడానికి వచ్చాడు. ఇది నిజంగా గొప్ప విషయం. ఇదొక వృత్తం పూర్తి అయినట్టుంది కదా. అతను ఎక్కడ్నుంచి మొదలుపెట్టాడో అక్కడికే వచ్చాడు, కాని పూర్తిగా మారిపోయి వచ్చాడు. తను సాధించిన విజయాన్ని తన కోసమే కాకుండా తన మూలాలను గుర్తుంచుకుని వాళ్లమ్మ మాటలను నిజం చేస్తూ ఇతరుల కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నాడు అని. అప్పుడు అతను చెప్పిన సమాధానం, మా అమ్మకు మాట ఇచ్చాను, నేను సంపాదించినప్పుడు నాలా కష్టాలు పడ్డవాళ్ల హృదయాలను నింపుతానని. ఇది వింటే నిజంగా కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి. అవునండి, ఎంత ఎదిగినా తన మూలాలను, తల్లి మాటలను మర్చిపోలేదు. కాబట్టి చివరిగా ఈ కథ మనకు చెప్పే నీతి ఏమిటి? మన జేబులో ఏముంది అనేది మన భవిష్యత్తును పూర్తిగా నిర్ణయించలేదు. మన హృదయంలో ఏముంది అదే ముఖ్యం. కష్టపడి పనిచేయడం, దయ, నమ్మకం, ఇవే మన కథను మారుస్తాయి. కరెక్ట్. అదే ఖాళీ జేబు నిండు హృదయం కథలోని అసలైన సారాంశం. ఈ కథ విన్నాక మన జీవితంలో కూడా హృదయాన్ని నింపుకోవడం అంటే నిజంగా ఏమిటి అని ఆలోచించుకోవాలేమో. నిజమే. డబ్బు, హోదా కాకుండా అసలైన సంపద, సంతృప్తి ఎక్కడ జరుగుతుంది? అర్జున్ కథ మనకు ఆ దిశగా ఆలోచించేలా చేస్తుంది కదా. అవును, దీని గురించి మనందరం ఆలోచించడం ముఖ్యం.